హనుమకొండ అర్హులైన ప్రతి ఒక్కరూ పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థిక అభివృద్ధిని సాధించాలని హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో పీఎం విశ్వకర్మ యోజన పథకంపై వివిధ చేతి వృత్తులు, హస్త కళాకారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా మాట్లాడుతూ వివిధ చేతి వృత్తిదారులకు, హస్త కళాకారులు ఆర్థికంగా ఎదగటానికి విశ్వకర్మ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకొని విశ్వకర్మ పథకంతో ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఎం హరిప్రసాద్ మాట్లాడుతూ పీఎం విశ్వకర్మ యోజన పథకంతో 18 రకాల చేతి వృత్తులు, హస్త కళాకారులు అనగా వడ్రంగి, స్వర్ణకార, కమ్మరి, కుమ్మరి, మేదర, రచక, నాయి బ్రాహ్మణ, పూలమాలలు తయారు చేసేవారు, తాపీ మేస్త్రులు మొదలైన వారు ప్రయోజనం పొందవచ్చునన్నారు. విశ్వకర్మ యోజన పథకం ద్వారా లబ్ధిదారులకు మొదటి విడతగా ₹1,00,000 రుణ సహాయాన్ని పొందవచ్చునని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ఎదగాలని కోరారు. ఈ సందర్భంగా చేతి వృత్తిదారులు, హస్త కళాకారులు పీఎం విశ్వకర్మ యోజన పథకం ద్వారా ఎలా ప్రయోజనం పొందవచ్చుననే అంశాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ అధికారి శివరాం ప్రసాద్, ఎల్జీఎం శ్రీనివాస్, మెప్మా పీడి భద్రు నాయక్, బీసీ వెల్ఫేర్ డిటి రామరెడ్డి, డీసీఓ నాగేశ్వరరావు, వివిధ చేతి వృత్తిదారుల సంఘ నాయకులు, చేతి వృత్తిదారులు, హస్త కళాకారులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 2023 లో మనం ఆర్ఎక్సీ దగ్గర మనం కండక్ట్ చేశాము. అప్పుడు అందరూ కూడా మనము ఆ రోజు ప్రోగ్రామ్ చూసాము. ఇప్పుడు దాంట్లో భాగంగా మనకి ఇంతకుముందు అక్కడ పెట్టారు కాబట్టి ఇక్కడ హనుమకొండ జిల్లాలో అవసరం లేదనుకున్నాము. కానీ మనం అందరూ ఏమంటే మనకి అన్ని జిల్లాలతో పాటు ఇక్కడ కూడా పెట్టాలని మనం అడిగాము. కాబట్టి ఇక్కడ ఈ రోజు మనకు మీ అందరికి ఆఫీసర్స్ ఏవైతే ఉన్నారో విశ్వకర్మకు సంబంధించిన 18 కులాల వాళ్ళకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆఫీసర్స్ కావచ్చు, తర్వాత హ్యాండిక్రాఫ్ట్స్ వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళందరికీ ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టాలనుకున్నాం. సో ఇక్కడ ప్రోగ్రామ్ వచ్చినందుకు ఒకటేంటంటే మీకు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ లో ₹50 ఇవ్వడం జరుగుతుంది. 500 రూపాయలు పర్ డే. మనమందరం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పొందడానికి విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి, వాటి స్కీమ్ వివరాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చెప్పబోతారు. కాబట్టి మిమ్మల్ని మేము ప్రత్యేకంగా పిలవడం అదే జరిగింది. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు వేరుంటాయి, కేంద్ర ప్రభుత్వ విధి విధానాలు వేరుంటాయి. కాబట్టి వాటికి అనుగుణంగా మనమందరం కూడా రేపు లబ్ధి పొందాలనుకున్నప్పుడు దరఖాస్తు చేసే అవసరం ఉంది. కాబట్టి వీటిని మీరంతా కూడా సమగ్రంగా వినాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ పీఎం విశ్వకర్మ అంటే మన దగ్గర విశ్వకర్మ అంటే 5 కులాలని మనం తీసుకుంటున్నాం. సో ఆ 5 కులాలు కాకుండా చేతి వృత్తుల మీద కూడా ఆధారపడ్డ వాళ్ళని కూడా ఇందులో కలపడం జరిగింది. కాబట్టి దాదాపుగా 18 కుల వృత్తుల వాళ్ళు, చేతి వృత్తుల వాళ్ళు వాళ్ళ హస్తకళ నైపుణ్యం ప్రదర్శనకు అవకాశం ఉంది. వాళ్ళందరినీ కూడా తీసుకొని ఈ స్కీమ్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో ఇందాక సార్ చెప్పినట్టుగా మనం ఏదైతే ఆర్థిక లబ్ధి పొందాలనుకుంటున్నారో ఒకరు ₹1,00,000 లోన్ తీసుకుంటే ఆ 5 years లోపల ఆ ₹1,00,000 మళ్ళీ మనము సక్రమంగా వాటిని కడితే నెక్స్ట్ దానికి మళ్ళీ డబుల్ అంటే 1,00,000 2 లక్షలు ఆ విధంగా